హాయ్ హలో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికి కూడా నమస్కారాలు. ఫ్రెండ్స్, గతంలో మనం స్పోర్ట్స్ ట్రైనింగ్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. డెఫినేషన్ చర్చించుకున్నాం. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కోసం కూడా చర్చించుకున్నాం. ట్రైనింగ్ మెథడ్స్ కోసం కూడా తెలుసుకున్నాం కదండి. అందులో సర్క్యూట్ ట్రైనింగ్ మెథడ్ కోసం తెలుసుకున్నాం మొట్టమొదట. సో సర్క్యూట్ ట్రైనింగ్ సంబంధించిన ఎంసీక్యూ బిట్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ సంబంధించినటువంటి ఎంసీక్యూ బిట్స్, డెఫినేషన్ సంబంధించినటువంటి ఎంసీక్యూ బిట్స్ మ్యాక్సిమం కూడా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ ట్రైనింగ్ మెథడ్ కంటిన్యూషన్ ట్రైనింగ్ మెథడ్. ఈ యొక్క ట్రైనింగ్ మెథడ్ కోసం మనం చర్చించుకుందాం. కంటిన్యూషన్ ట్రైనింగ్ అంటే నిరంతరం శిక్షణ పద్ధతి. ఈ కంటిన్యూషన్ ట్రైనింగ్ అంటే ఏంటంటే నిరంతరం జరిగే శిక్షణ పద్ధతి, లేకపోతే నిరంతర శిక్షణ పద్ధతి. ఈ యొక్క కంటిన్యూషన్ ట్రైనింగ్కి మరొక పేరు ఏంటంటే స్టడీ స్టేట్ ట్రైనింగ్ అని అంటారు. స్టడీ స్టేట్ ట్రైనింగ్ అని కూడా అంటారు. తర్వాత దీనికి మరొక పేరు ఏంటంటే ఎస్ఎల్డి అంటే స్లో లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్ అని కూడా అంటారు. ఎస్ఎల్డి అంటే ఏంటంటే స్లో లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్ అని కూడా అంటారు. కంటిన్యూషన్ ట్రైనింగ్కి రెండు పేర్లు ఉన్నాయి, స్టడీ స్టేట్ ట్రైనింగ్ అండ్ స్లో లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్ అని కూడా అంటారు. సో డిఎస్సిలో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే కంటిన్యూషన్ ట్రైనింగ్కి మరొక పేరు ఏంటి అని అడుగుతాడు. ఏంటి? స్లో లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్, లేదనుకుంటే స్టడీ స్టేట్ ట్రైనింగ్ అని కూడా మనం రాయొచ్చు. ఇది రెండు ఆన్సర్లు. దీన్ని ప్రవేశపెట్టినది ఎవరు? రెయిన్డెల్ అని, రాస్కోగమ్ అని. రెయిన్డెల్ జి రాస్కోగమ్ అనేటువంటి జర్మనీ వ్యక్తులు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కంటిన్యూషన్ ట్రైనింగ్ అంటే నిరంతరము విరామం లేకుండా చేసే వ్యాయామం. అంటే విరామం ఉండదు, కానీ సర్క్యూట్ ట్రైనింగ్లోన విరామం ఉంటుంది. అంటే ఈ పద్ధతిలో క్రమంగా నిశితంగా విరామము లేకుండా కంటిన్యూషన్గా వ్యాయామం చేస్తారు. ఉదాహరణకి రన్నింగ్ కంటిన్యూషన్గా చేస్తాము, తర్వాత సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఈ వ్యాయామాలన్నీ కూడా కంటిన్యూషన్ ట్రైనింగ్లోన మనం చేస్తాం కదండి. అయితే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? స్ట్రెంగ్త్, స్టామినా, కార్డియోవెస్క్యులర్ ఫిట్నెస్ను మెరుగుపరచడమే. అయితే ఈ యొక్క కంటిన్యూషన్ ట్రైనింగ్లో వ్యాయామం చేసేటప్పుడు సాధారణంగా ఎన్ని నిమిషాలు చేయాలి, ఎన్ని గంటలు చేయాలి? 30 నిమిషాల నుంచి కనీసం గంట వరకు ఈ యొక్క కంటిన్యూషన్ ట్రైనింగ్ అనేది మనం చేస్తాం. ఈ యొక్క కంటిన్యూషన్ ట్రైనింగ్ చేసేటప్పుడు హార్ట్ రేట్ ఎంత ఉంటుందో తెలుసండి? 60 నుంచి 80% వరకు హార్ట్ రేట్ అనేది ఉంటుంది. అయితే లాంగ్ డిస్టెన్స్ రన్నర్సు కదండి, సైక్లింగు, స్విమ్మర్సు ఏదైనా ఫాలో అవుతారంటే అది కంటిన్యూషన్ ట్రైనింగే ఫాలో అవుతారు. దీని యొక్క ప్రయోజనాలు, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి? హార్ట్, లంగ్ పనితీరు బాగా మెరుగుపడుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఎండ్యూరెన్స్ అంటే సహనశక్తి పెరుగుతుంది, ఫిట్నెస్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి కదండి. ఇలాగా కంటిన్యూషన్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎలాబరేట్గా మీకు కావాలనుకుంటే, మంచి మెటీరియల్ కావాలనుకుంటే నా దగ్గర మెటీరియల్ అవైలబుల్ ఉందని మీకు ముందుగానే చెప్పాను. ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. నా నెంబర్ 8985688562. సో దీన్ని సంప్రదిస్తే మీకు మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. అయితే కంటిన్యూషన్ ట్రైనింగ్లో ఎటువంటి బిట్స్ అడుగుతారో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటి క్వశ్చన్ చూడండి. కంటిన్యూషన్ ట్రైనింగ్ మెథడ్ ప్రధానంగా ఏ శారీరక లక్షణాన్ని అభివృద్ధి చేస్తుంది? కంటిన్యూషన్ ట్రైనింగ్ మెథడ్ ప్రధానంగా ఏ శారీరక లక్షణాన్ని అభివృద్ధి చేస్తుంది? ఏంటి? స్ట్రెంగ్తా, స్పీడా, ఎండ్యూరెన్సా, ఫ్లెక్సిబిలిటీయా? ఎండ్యూరెన్స్ని, సహనశక్తిని, శారీరక లక్షణాన్ని, సహనశక్తి అనేటువంటి శారీరక లక్షణాన్ని ఏం చేస్తుందండి? అభివృద్ధి చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. కంటిన్యూషన్ ట్రైనింగ్లో వ్యాయామం ఎలా చేయబడుతుంది? ఆప్షన్ ఏ మధ్యలో విశ్రాంతి తీసుకుంటారా? మధ్యలో విశ్రాంతి తీసుకునే ట్రైనింగ్ మెథడ్ గతంలో చెప్పాం, సర్క్యూట్ ట్రైనింగ్ మెథడ్.
అయితే ఈ యొక్క కంటిన్యూషన్ ట్రైనింగ్ మెథడ్లో ఏంటి ఆన్సర్, ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు వ్యాయామం అని చెప్పాను. నిరంతరము విరామం లేకుండా, రెస్ట్ లేకుండా చేస్తారు. ఇది ఆన్సర్ అనమాట. కంటిన్యూషన్ ట్రైనింగ్కి ఇంకొక పేరెంట్ అని చెప్పామండి, స్లో లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్ అంటారు, లేకపోతే స్టడీ స్టేట్ ట్రైనింగ్ అని కూడా అంటారు. ఇది ఈ 2 రకాల పేర్లు కంటిన్యూషన్ ట్రైనింగ్కి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా దీన్ని మైండ్లో పెట్టుకోనండి. నా 4th క్వశ్చన్, కంటిన్యూషన్ ట్రైనింగ్ సాధారణంగా ఎంత సమయం వరకు చేస్తారు అంటే అర్ధ గంట నుంచి 30 నిమిషాల నుంచి గంట వరకు ఆ యొక్క కంటిన్యూషన్ ట్రైనింగ్ సాధారణంగా చేస్తారనమాట. అయితే కంటిన్యూషన్ ట్రైనింగ్ ఎక్కువగా ఏ క్రీడాకారులు ఉపయోగపడుతుంది, ఇది ఏ క్రీడాకారులకు ఉపయోగించుకుంటారు, ఏ క్రీడాకారులు ఉపయోగపడుతుంది అని అంటే లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్కి, అంటే ఎక్కువ దూరం పరిగెట్టే వాళ్ళు ఈ యొక్క కంటిన్యూషన్ ట్రైనింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కంటిన్యూషన్ ట్రైనింగ్లో హార్ట్ బీట్ సాధారణంగా ఎంత శాతం వరకు ఉంటుందని చదువుకున్నామండి, 60 నుంచి 80% మ్యాక్సిమం హార్ట్ రేట్ ఉంటుంది. కంటిన్యూషన్ ట్రైనింగ్ యొక్క ముఖ్యమైన లాభం ఏంటి, కార్డియోవెస్కులర్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. మస్కులర్ స్ట్రెంత్ పెరుగుతుందండి, కార్డియోవెస్కులర్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. కంటిన్యూషన్ ట్రైనింగ్లో ప్రధానమైన లక్షణం ఏంటండి, కంటిన్యూషన్ ట్రైనింగ్లో వితౌట్ రెస్ట్, విరామం లేకుండా ఈ యొక్క వ్యాయామం అనేది చేస్తారు. అండ్ లాస్ట్ 10th వన్, కంటిన్యూషన్ ట్రైనింగ్ మెథడ్లో సాధారణంగా ఉపయోగించే కార్యక్రమం ఏది, జాగింగ్ చేస్తారు, తర్వాత స్ప్రింట్ కొడతారు, వాక్ చేస్తారు, మళ్ళీ జాగ్ చేస్తారు కదండి. ఇది కంటిన్యూషన్ ట్రైనింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా కంటిన్యూషన్ ట్రైనింగ్ ఎక్కువగా ఎవరు ప్రవేశపెట్టారని చెప్పామండి, మెట్వెయర్ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టారా, రెయిన్డేల్ అనేటువంటి ప్రవేశపెట్టారా, జి రాస్కమన్ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టారా, హర్రే ప్రవేశపెట్టారా, ఫాక్స్ మనం చదువుకున్నాం. రెయిన్డేల్ అనేటువంటి జి రాస్కమ్ అనేటువంటి వ్యక్తి ఆయన కంటిన్యూషన్ ట్రైనింగ్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కంటిన్యూషన్ ట్రైనింగ్లో వ్యాయామం ఎలా ఉంటుంది అన్నామండి, విరామం లేకుండా చేస్తారు. దీని యొక్క ప్రధానమైన లక్షణము ఎండ్యూరెన్స్ పెంచడం కదండి. కంటిన్యూషన్ ట్రైనింగ్కి ఇంకో పేరు ఏంటని చదువుకున్నాం, స్లో లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్, స్టడీ స్టేట్ ట్రైనింగ్ అని కూడా మనం చదువుకున్నాం. ఈ పద్ధతిలో ఎక్కువగా ఉపయోగపడేది ఎవరికి, లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కంటిన్యూషన్ ట్రైనింగ్లో హార్ట్ బీట్ ఎంత చదువుకున్నాం, 60 నుంచి 80% వరకు మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది ఉంటుంది. కంటిన్యూషన్ ట్రైనింగ్ వ్యవధి ఎంత, 30 నిమిషాల నుంచి గంట పాటు కంటిన్యూషన్గా చేయాలి. దీన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు మనం చదివాం కదండి, రెయిన్డేల్, జి రాస్కమ్ అనేటువంటి ఆయన 2 వ్యక్తులు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ కంటిన్యూషన్ ట్రైనింగ్ యొక్క ప్రయోజనం కూడా చదివాం, కార్డియోవెస్కులర్ ఎండ్యూరెన్స్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది. దీనికి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇంకా మీకు కావాలనుకుంటే, ఇంకా బిట్స్ దీని మీద కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా వాట్సాప్కి మీరు రియాక్ట్ అవ్వండి, నా మెటీరియల్ మీకు పంపిస్తాను. డెఫినెట్గా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా, ట్రూ నేషనల్ బిల్డర్స్గా మీరు మారబోతున్నారు. నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా నేను మంచి మెటీరియల్ మీకు ఇస్తానండి. మంచి మెటీరియల్ నా దగ్గర ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి మెటీరియల్ ప్రతి టాపిక్ నా అక్కడ ఉంది. మీరు నన్ను సంప్రదిస్తే మీకు నేను పంపిస్తున్నాను. నా వాట్సాప్ నెంబర్ 8985688562. ఓకేనండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బాయ్.